వెల్కమ్ టు విఎస్ఆర్ తెలుగు వ్లాగ్. చూస్తుంటేనే నోరూరిపోయే మీల్ మేకర్ చీజ్ బాల్స్ ఎంత బాగున్నాయి కదా. బయట అయితే మంచి క్రంచీగా, లోపల అయితే మెల్ట్ అవుతున్న చీజ్ని చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుంది కదా. మీకు కూడా అలానే అనిపించినట్లయితే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకు. మీల్ మేకర్తో చీజ్ బాల్స్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద గ్లాస్ అయితే మీల్ మేకర్ తీసుకున్నాను. ఈ గ్లాస్ అంతా మీల్ మేకర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న మీల్ మేకర్ అయితే చిన్న సైజులోవి, మీరు కావాలంటే పెద్ద సైజ్ మీల్ మేకర్ అన్న యూజ్ చేయొచ్చు. ఈ మీల్ మేకర్లోకి బాగా మరగబెట్టుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి మీల్ మేకర్ అనేది నానడానికి మినిమం ఒక 5 to 10 minutes అయితే టైం పడుతుంది. ఇదైతే మనం ఈ గిన్నెని ఇలాగైతే పక్కన పెట్టేద్దాము. ముందుగానే ఒక పొటాటో అయితే తీసుకొని దాన్ని అయితే ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత దాని పొట్టు తీసేసి తురుముకున్న బంగాళాదుంపనైతే నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి ఉంటుంది. పచ్చిమిరపకాయలు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఒక 2 చిల్లీస్ ఉంటాయి. కొత్తిమీర, కొద్దిగా ఓమా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా కారం యాడ్ చేసుకుంటున్నాను. మనం దీంట్లో ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేసాం కాబట్టి 1 స్పూన్ అయితే నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకసారి మంచిగా కలిపేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. మనం మీల్ మేకర్లో వాటర్ వేసి పెట్టుకున్నాం కదా, వేడి నీళ్ళు, అవన్నీ చల్లగయ్యాక మీల్ మేకర్స్ అన్నీ కూడా వాటర్ ఏమీ లేకుండా పిండేసుకొని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం మీల్ మేకర్లు అన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికెడంతా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనకి ఏంటంటే మీల్ మేకర్ అనేవి చప్పగా ఉండకుండా బాగుంటాయి. ఇవన్నీ కూడా మనం కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న తర్వాత వీడియో అనేది మీల్ మేకర్ అనేది ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మీల్ మేకర్ అంతా కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫ్లోకి అయితే వేసేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మనము తీసుకున్న మీల్ మేకర్ అండ్ పొటాటోలో వాటర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మళ్ళీ ఏమైనా తక్కువ అయినట్లు అనిపిస్తే నేను మళ్ళీ కొద్దిగా అయితే మైదా పిండి అనేది యాడ్ చేసుకుంటాను. మనం అన్ని వేసిన తర్వాత అయితే పిండి ముద్దని ఇలా కలిపేసుకోవాలి. మనకి ఇలా సాఫ్ట్గా వస్తే సరిపోతుంది. ఇలా ఉండలాగా తీసుకున్నట్లయితే మనకి ఉండలాగా రావాలి. ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. లేదంటే మీరు మైదా పిండిని అనేది కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదు మీకు మిశ్రమం అనేది కొంచెం గట్టిగా ఉన్నట్లయితే లైట్గా వాటర్ అనేది అలా చల్లుకొని ఇలా ముద్దలాగా అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇదైతే మనం పక్కన పెట్టేసి మేకర్ చీజ్ బాల్స్ కి బైండింగ్ కోసం వచ్చేసి ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ పిండిలోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు సరిపోతుంది సాల్ట్ అనేది. ఒక 1/2 టీ స్పూన్ అయితే నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలి అంటే యూజ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది వచ్చేసి మనకి ఒక పల్చటి పేస్ట్ లాగా అయితే రెడీ అవ్వాలి. ఇలా అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను బైండింగ్ కోసం అయితే వచ్చేసి కార్న్ఫ్లెక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా మనం వచ్చేసి క్రష్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా చేత్తో, కానీ లేకపోతే నార్మల్గా మనం మిక్సీకి వేసి ఇలా చిన్న ముక్కలుగా అయితే చేసి పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఇవి మీకు అందుబాటులో లేకపోయినట్లయితే ఇలాంటి లేస్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా మనకి నార్మల్గా, అవి వచ్చేసి ఇలా చిన్న పీసెస్గా చేసుకొని అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా సేమ్ మనం ఇలా చిన్న పీసెస్గా చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఈ రెండింటిని కలిపేసి అయితే యూజ్ చేద్దాము. మనకేంటంటే మీల్ మేకర్ చీజ్ బాల్స్ అనేటివి మంచి క్రిస్పీగా వస్తాయి. ఇవి రెండైతే కలిపేసి పెట్టుకుందాము. ఇక్కడైతే వచ్చేసి నేను చీజ్ వచ్చేసి అమూల్ది అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అదైతే యూజ్ చేయొచ్చు. ఇక్కడ తీసుకున్న చీజ్ వచ్చేసి మనం ఒక చీజ్ స్లైస్ లో నుంచి 4 పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి. చీజ్ అంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మీల్ మేకర్ చీజ్ బాల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమంలో నుంచి కొంచెం అయితే మీల్ మేకర్ మిశ్రమం అయితే తీసుకోవాలి. ఇంకొక హ్యాండ్ మీద పెట్టుకొని అయితే మనం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చీజ్ క్యూబ్ అయితే పెట్టి ఇదంతా కవర్ చేసేసుకోవాలి. ఇలా మనం రౌండ్గా కావాలంటే ఇలా డిఫరెంట్గా కూడా చేసేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు మన దగ్గర ఉన్న మీల్ మేకర్ మిశ్రమం అంతా కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ చీజ్ బాల్స్ వచ్చేసి మనం ముందుగా కార్న్ఫ్లోర్లోకి అయితే డిప్ చేయాలి. మనం కార్న్ఫ్లోర్లోకి డిప్ చేసిన తర్వాత కార్న్ఫ్లెక్స్లోకి అయితే వేసుకొని మంచిగా అయితే అన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్గా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే టిష్యూ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి అయితే తీసేసి చూసారు కదండి, మీల్ మేకర్ చీజ్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. బయట అయితే మంచి క్రంచీగా, లోపలైతే మంచి మెల్టింగ్ సాఫ్టీగా చాలా బాగుందండి టేస్ట్ కూడా. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.